నమస్తే అండి. మన మిద్దె తోటలో సన్ డ్రాప్ పండింది. నిన్న చూస్తేనేమో ఈ గ్రీన్ కలర్ ఉంది. మా ఫాతిమా చెప్పింది, అమ్మ ఇదేదో కాయ పడిపోయింది కింద అని. నిజంగా ఎంత మంచి రంగు వచ్చిందో చూడండి. రిచ్ సి విటమిన్ అంటే ఇది రిచ్ సి విటమిన్. మనం జ్యూస్ చేసుకుని తాగొచ్చంట. మన మిద్దె తోటలో ఇది ఫస్ట్ టైం పండింది. ఇది కిందకి వెళ్ళి ఏం చేద్దామని చూద్దాం. ఈ కాయ కూడా కోద్దాం. నిన్న ఇలా ఉన్న కాయ ఇదిగోండి, సేమ్ దగ్గరికి రండి. ఇలా ఉన్న కాయ పడిపోయింది, ఇదిగోండి టనంగానే పడిపోయింది. ఈ కాయ కూడా 2 కాయలు ఈ రంగు వస్తుందంట. అసలు మంచి ఆరోమా వస్తుందని చదివాను నేను. మంచి పండు వస్తుందండి. ఏమంటారంటే చాలా మంచి స్మెల్, బాగుంది వాసన. చూద్దాం కిందకి వెళ్ళి. 2 కాయలు సన్ డ్రాప్ 12x12 గ్రో బ్యాగ్లో. మనకి ఎలా ఫుడ్ అవసరమో మొక్కలకు కూడా అలా ఫుడ్ అవసరం. మనం చిన్న గ్రో బ్యాగ్లో పెట్టుకుంటాం కాబట్టి పోషకాలని అందిస్తేనే అవి దిగుబడిస్తాయి. మీ ఇష్టం ఏ పోషకాలు ఇవ్వాలనేది నిన్న మీకు వీడియోలో చెప్పారు కదా. మొక్కకి 16 పోషకాలు అవసరం. భూమికి సేంద్రియంగా మనం చేసుకుంటాం. మట్టి, పశువుల ఎరువు అలా కలుపుకుంటాం. మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేసుకుంటాం. మన ఛానల్లో అన్ని వీడియోలు ఉన్నాయి, చూడండి. మీకు నచ్చిన మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేసుకోండి. కంపల్సరీ చెయ్యాలి. చేస్తేనే మనకి కాల్షియము అన్నీ అందుతాయి మొక్కలకి కావాల్సినవి. ఇదిగోండి స్ట్రాబెర్రీ చూడండి, గుత్తులు కాసింది. అసలు స్ట్రాబెర్రీ గోవా ఎంత ఉన్నాయి చూడండి. అసలు భలే ఉంది. ఈ సంవత్సరం బాగా కాసింది. ఆకుకూరలు కోసుకుందామండి. ఆకుకూరలు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏమండి, తోటకూర విత్తనాలు చాలా మంచివి అంట. మనం అందుకని ఈ మధ్య నేను తోటకూర విత్తనాలతోనే కూర వండేస్తున్నాను. దీంట్లో మొలిసిన గులాబీ మొక్కలో నాకు తోటకూర, పాలకూర ఎంత బాగుందో చూడండి. పాలకూర ఆకు అసలు ఎంత ఫ్రెష్గా ఉందో. నాకు అవసరం ఈ విత్తనాలతో వండితేనంట నరాల బలహీనత తగ్గిపోతుందని నేను మొన్న విన్నాను మంతిని సత్యనరాజు గారు చెప్పినప్పుడు. ఆకుకూరలు కోసుకుందాం రండి. ఇదిగోండి, మనం పుదీనా ఒలిసేసుకున్నాక ఇలా మండలు ఇలా గుత్తుగా పెట్టేస్తే చక్కగా మనకి చిగుర్లు వచ్చేస్తాయి. ఇట్లా పెట్టాను. ఆకుకూరల దగ్గరికి వెళ్దాం రండి. ఇదిగోండి, నాకు వారానికి 2 రోజులు ఇలా ఆకుకూరలు కోసుకుంటున్నా. వాళ్ళ మొత్తం ఆకుకూర కోసేస్తున్నా. ఎందుకంటే ఈ 2 కలిపేసి ఫ్రై చేసేస్తాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. పాలకూర, తోటకూరలో ఒక్కొక్కసారి ముళ్ళు తోటకూర వస్తాయి, గుచ్చుకుంటాయి, ఇలా ఉంటాయి, ముళ్ళుగా ఉంటుంది. ఇదిగోండి ఇవి తీసేస్తున్నా. అది నేను రోజు చెక్ చేసుకుంటా. రాత్రిపూట వచ్చి బ్యాటరీ లైట్ వేసి రోజు పురుగులు ఉంటాయి, ఇంత పచ్చగా ఉంటాయి కదా, వాటికి ఎట్లా తెలుస్తున్నాయో కానీ మీరు నమ్మరు. నేను రోజు వచ్చి వీటిని చెక్ చేసుకుంటా. ఎందుకంటే మనకి ఇంత సేంద్రియంతో ఉన్న ఆకుకూర మనకు దొరుకుతమే గొప్ప. ముళ్ళ తోటకూర కూడా మంచిదే, కానీ గుచ్చుకుంటాయి. ఈసారి ఏం చేస్తానో చెప్పనండి. ఆకుకూర కోసినాక నేను సంజయ్ మేడం గారిది ఇది ఉంది కదా, బయోమిన్ వేస్తా. ఈసారి బయోమిన్ వేసేస్తా. పశువుల ఎరువు కూడా ఉంది ఈసారి. ఎందుకంటే ఇప్పుడు 5-6 సార్లు కోసాను. కొంచెం బయోమిన్ వేసుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు పట్టు రాలేదు, బయోమిన్ వేసేస్తా. అప్పుడు ఇంకా బాగా వస్తాయి. బెండ చెట్లకి వీటికి వేయాలి బయోమిన్ కానీ వెగా రూట్ కానీ, ఏది నా చేతికి ఏది దొరికితే అది తెస్తా. చూసారా ఇట్లా కోసేసా. ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టుకుందాం. ఏమండి, ఇది ఎందుకంటే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది, ఇట్లా కూర్చుని కోస్తమే నాకు కరెక్ట్గా ఉంది. ఎంత బాగుందంటే నిజంగా ఆకుకూర అసలు రుచిలో అమోహం అండి. అందుకే మిద్దె తోటలో ఏమండి మేకల ఎరువు అని అడుగుతున్నారు. మేకల ఎరువు వాళ్ళ దగ్గర 7-8 మేకలే ఉన్నాయి, అందరికీ సప్లై చేసే అంత లేదండి. మీ దగ్గరలో ఉన్న ఏ పశువుల ఎరువైనా వాడుకోండి. అబ్బో పుడిగే బోళ్ళంత వచ్చేసింది 2 డిప్పలు పాలకూరకు వస్తేనే.
అసలు పుదీనా చూడండి ఎట్లా ఉందో. పుదీనా ఈ 2 అయిపోయింది కదండి. ఈ 2 పక్కన పెట్టేసి చుక్కకూర కాడికి వస్తున్నా. కొత్తిమీర కోసినాక వదిలేసాను కదా, వస్తుందో రాదో చూద్దామని. వచ్చిందండి. ఇది కూడా కోసుకోవచ్చు. ఇది కూడా కోసి పక్కన పెడతా, తర్వాత కోస్తా. ఫస్ట్ చుక్కకూరలు కోసుకుంటున్నాను నేను. చుక్కకూర కూడా దీంట్లోనేనండి కలిపేసి వేసేస్తాను. చుక్కకూర కూడా దీంట్లోనే వేసేస్తున్నా. ఎందుకంటే నేను కలగొలిపే మన కూరలు అన్నీ కలగొలిపి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అసలు పుదీనా ఏం పెరుగుతుందో మన ఇంట్లో. ఎన్నిసార్లు పుదీనా పచ్చడి చేస్తున్నాను. ఉట్టి పుదీనా నేను టమాటాలు వేసి కూడా చేస్తున్నా. అసలు కోసిన కొద్దికి వస్తుంది మనకి. ఎంత బాగా వస్తుందో. నాకు చుక్కకూర అంటే భలే ఇష్టం అండి. నాకు చాలా ఇష్టం చుక్కకూర. నేను రకరకాలుగా వండుకుంటా. చుక్కకూర కీమా ఎక్కువ వండుతా. చాలా బాగుంటుంది చుక్కకూర కీమా అయితే. అదుర్సు చుక్కకూర మటన్ వండుకుంటాను. చుక్కకూర రొయ్యలు వండుతాను. నాన్ వెజ్ ప్రియులకి చాలా బాగుంటుంది చుక్కకూరతో కాంబినేషన్, గోంగూరలాగా. ఇట్లాగే వస్తానండి. ఇట్లాగే అక్కడ దాకా వచ్చేస్తా. పాలకూర అండి. రాత్రి దీంట్లోనే నాకు ఎన్ని పురుగులు కనపడ్డాయో. ఇట్లా 12x12 గ్రో బ్యాగ్లో వేసేసుకుంటాను. పొలంలో రైతులు ఎలా కట్ చేస్తారో మనం కూడా మిద్దె తోటలో అట్టాకి కట్ చేసేస్తున్నాం ఆకుకూరని. ఎంత బాగుందో చూడండి. అసలు ఒకటేంటి చక్కగా ఫ్రై చేసి, అసలు తోటకూరను ఇది పాలకూరను చుక్కకూర టమాటా వేయకుండా కాంబినేషన్ అదుర్సండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసా. చాలా బాగా వస్తుంది. ఎంత బాగా అంటే అసలు చెప్తానికి లేదు. మనం కోసిన కొద్దికి కొయ్యకపోతే ఏమవుతుందంటే పురుగు మనకి పువ్వులు వచ్చేస్తాయి. పద్మాండి మాకు తొందరగా మనకి పువ్వు వస్తుంది అంటున్నారు. మట్టిలో పోషకాలు లేకపోతేనే మనకి పువ్వులు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మట్టిలో పోషకాలు అందించామనుకోండి ఇంకా పువ్వులు రావు. ఇట్లా గడ్డి అన్నీ మొలుస్తాయి. పద్మాంటి విత్తనాలు ఎక్కడ తీసుకుంటున్నారో అని అడిగారు. చెప్పాను కదా, నేను ఎక్కడ నర్సరీ మేళా కనపడితే అక్కడ విత్తనాలు తీసేసుకుంటాను. మ్యాక్సిమం మన ఇంట్లో నేను ట్రై చేసుకుంటా. ఎంత బాగుందో నిజంగా. 50 రూపాయలు కొని పెట్టుకుంటుంటే కొంచెం వస్తుంది. దీనిపైన ఇదిగోండి అప్పటికి వేసాం మేము. ఎరువు వేసేసుకున్నారు అంకులు, వేసేసినట్టున్నారు తెచ్చి. అసలు మొన్న కోసాం కదా పుదీనా ఎంత బాగుందో చూడండి. అక్కడికి వస్తాను. ఏమండి ఈ మొక్కల మధ్యలో ఇట్లా ఇరుక్కుని ఆశ ఎందుకండి? ఎంత ప్లేస్ ఉన్నా వీటిల్లో పెట్టేస్తున్నా. మీ అంకులకి వీడియో తీస్తాం కష్టంగా ఉందంట, నాకు కోస్తాం కష్టంగా ఉంది. నిన్నే నేను చూశాను ఈ తోటకూర విత్తనాల గురించి. నేను చదివాను. మనకి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి విత్తనాలతో కూర వండాలంట. సూపర్గా ఉంటుంది విత్తనాలతో వండితే. ఎంత బాగుందండి, ఎంత ఫ్రెష్గా ఉందండి ఆకు. మొత్తం కోసేస్తా. మీకు లెంగ్తీ అవుతుంది అందుకే కౌరీలు చెబుతున్నా. పద్మాండి ఏం పర్వాలేదు, మేము పెంచలేకపోతున్నాం, నువ్వు పెంచుతున్నావు, హార్వెస్ట్ చేస్తా అంటే మాకు హ్యాపీ అని. ఎంతమంది అండి అలా పేర్లు మర్చిపోతున్నాను నేనైతే. ఏమనుకోవద్దు పేర్లు గుర్తులేదని. నేను కామెంట్ రాసేటప్పుడు మీ అందరికీ రిప్లై ఇచ్చేటప్పుడు మీ అందరి పేర్లు గుర్తుంటాయి నాకు. ఎందుకంటే అందరూ ఉన్నాం కదా, కొంచెం ఆకు ఎక్కువే పడుతుంది. అందుకు ఇట్లా కోసేసుకుంటే నాకు మరలా వారానికి ఆకు వచ్చేస్తుంది. ఎంత ఫ్రెష్గా ఉందండి బాబు. పచ్చి ఆకే. పసిపిల్లలు ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు చూడండి, చిన్న పిల్లలకి. వాళ్ళకి మన ఇంట్లో ఆకుతో చేస్తే. చుక్కకూర చూసారా ఎంత పచ్చగా ఉందో. మనం ఇది కోసేసినాక పశువుల ఎరువు కొంచెం వేస్తాను నేను. సంజయ్ మేడం గారి విగా రూట్ కానీ బయోమిన్ కానీ చల్లేస్తానండి. అందుకు మ్యాక్సిమం ఇంట్లో పండించుకోండి ఆకుకూరలైనా. ఇక కూరగాయలు అయ్యి అంటే చెప్పలేం పాపం. రైతులకు కూడా పురుగులు ఎన్ని వస్తున్నాయో మన మిద్దె తోటలోనే నేను చూస్తున్నాను. మీకు చూపిస్తే మీరు దడుచుకుంటారని చెప్పి నేను అంకుల్ నన్ను వీడియో తీనివ్వట్లా.
అమ్మో ఇన్ని పురుగులు ఉంటున్నాయా ఆకుకూరలు, మినిమం ఆకుకూరలకు 20-30 పురుగులు తీస్తున్నాను రోజు బ్యాటర్ లైట్ వేసుకొచ్చి. లేకపోతే ఇవన్నీ తినేస్తాయి, లేకపోతే మనం పురుగుల్ని ఏరపోతాయి. అందుకే చేతిని మించిన ఆయుధం లేదంటారు. ఇక్కడి నుంచి ఒక్కసారి స్టార్ ఫ్రూట్ చూడండి, నేను ఈ లోపు లెగుస్తాను. సూర్యనామ చెర్రీ కూడా పూలు వస్తున్నాయి. మనకి ఏయో 1-2 కాయలండి బాబు, సేంద్రియంతో చేసుకుంటున్నాం. మధ్యలో మైక్రో న్యూట్రియంట్స్ స్ప్రే చేస్తున్నాం. సూర్యనామ చెర్రీ చూడండి మొగ్గలు వచ్చినాయి, అదిగోండి అక్కడ వస్తున్నా. ఇదిగోండి చెట్టు అంతా మొగ్గలు వస్తున్నాయి. సూర్యనామ చెర్రీ కాయలు మళ్ళీ అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అటు బాదండి బచ్చల కూర కూడా ఉంది, కోద్దాం. అబ్బో భలే పూసినాయి ఏ పూలు. ఇదిగోండి ఆ కింద చెట్టు కూడా పూసింది, ఇచ్చుకున్నాయి. ఇప్పుడు మల్లి చెట్లు మీకు వెరైటీలు కావాలంటే ఇప్పుడేనండి. ఇదిగోండి ఇటు రండి, ఇవి కూడా కోసేసుకుందాం. ఇదిగోండి బచ్చలే, ఎంత బాగా పెరిగిందో చూడండి బచ్చలే. రారాజు ఎవరయ్యా అంటే ఆకుకూరల్లో బచ్చలే రారాజు అంట. ఎంత బాగుంది అసలు. ఈ తోటకూర కూడా మంచిదే, విత్తనాలతో కోసే మంచిది. నిన్న మొన్న మేము మంతిని సత్యనరాజు గారి వీడియో చూశాను. చిగురు చూడండి అసలు భలే హ్యాపీగా ఉంది. సపోటాలు ఏంటి ఏంటి. ఇగోండి ఈ బచ్చల కూర కోసుకుందాం. మా అమ్మకి ఇష్టం పెసరపప్పు బచ్చలే, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ పెసరపప్పు కందిపప్పు 2 మిక్స్ చేసి కూడా వండుతాను. సూపర్. అయిపోయిందండి. ఇక ఆకుకూరలు అయితే అయిపోయినాయి, అక్కడ పెట్టుకుందాం. ఎంత ఆకుకూర వచ్చింది రండి. ఏమండి ఆ ములక్కాయలు కోసేసుకుందామండి, నాకు అందవు, అంకుల్ కోసి పెడుతున్నారు ములక్కాయలు. కుండీలోనండి, కుండీలో ములగ చెట్టు భలే టేస్ట్ ఉంటాయి. మొన్న పాలు పోసి వండాను, ఈసారి టమాటా వేసి వండుతా. టమాటా కాయలు కోసాం కదా, అంకుల్కే అందాలి. ఇక్కడ కూడా ఉన్నాయి ములక్కాయలు. ఇప్పుడు ములక్కాయలు ఎంత రేటు ఉన్నాయో మనకు తెలీదు, కొంటలేదు నేను. నేల మీద చెట్టు ఇంకా రాలేదు, అందుకోలేదు. కుండీలే చెట్లే అందుకున్నాయి, బాగానే కోసారు. ఇక్కడ 3 కాయలు ఉన్నాయి, కోస్తున్నారు. మండేర కొట్టకుండా జాగ్రత్తగా కొయ్యాలి. అక్కడ ఒక కాయ ఉంది, కోసుకుంటాం. మాకు ఇంట్లో ములక్కాయలు అంటే ఇష్టం అందరికీ. చెట్లు కాయాలే కానీ కోసుకుంటానికి ఏముందండి, ఎంతో హ్యాపీ, భలే హ్యాపీ. అందట్లా అంకుల్ కష్టపడుతున్నారు. పూదానిమ్మ కూడా పువ్వు పూసింది మనకి, పూదానిమ్మ. అదిగోండి అంకుల్ కర్రతో కోస్తున్నారు, కిందకి వంచుతున్నారు. అందిందండోయ్, ఎంత బాగుంటుంది. ఈ చెట్టు పెట్టి మేము చాలా సంవత్సరాలు అయింది. నీళ్ళు ఎక్కువైతే ములగ చెట్లు చనిపోతాయండి, అందుకే చాలా తక్కువ నీళ్ళు ఇవ్వాలి. నిన్న వంకాయలు కోసాను కదా, మర్చిపోయి కనపడలా మనకి. ఇగోండి 2 వంకాయలు వచ్చినాయి. నిన్న నీళ్ళు పడుతుంటే కనపడ్డాయి నాకు ఇక్కడ. ఇప్పుడు దీనికి బోన్ మీల్ తెచ్చి వేయాలండి, లేకపోతే రాక్ ఫాస్ఫేట్ వేసేస్తా. మాకు దగ్గరలో రాక్ ఫాస్ఫేట్ ఉంది, రాక్ ఫాస్ఫేట్ వేసేస్తా. లేకపోతే తెచ్చి దగ్గర అంటే ఇక్కడ మాకు గోవర్ధన్ ఆర్గానిక్స్ అని దొరుకుతుంది, అక్కడ. టమాటాలు కోసేసుకుందాం, పండినవి. టమాటా బాగానే వచ్చినాయండి వేసుకున్నందుకు. ఇప్పుడు దోసలు అమ్మడి బీర పెట్టా. సమ్మర్కి దోసకాయలు భలే వస్తాయి. ఏయోనండి ఓ పెద్ద తోపు అని చెప్పను నేను, కాకపోతే మన ఇంట్లోకి అయితే పండించుకుంటున్నా. చాలా బాగున్నాయి మొక్కలు అయితే, అన్ని చిగుర్లు వచ్చి. అబ్బా అసలు ఏం బాగా వస్తుందండి లక్ష్మణ ఫలం. గులాబీ చూడండి ఎంత మంచి మొగ్గ వస్తుందో, చాలా బాగున్నాయి మొక్కలన్నీ బాగున్నాయి. మిరియాలు కూడా బాగా వస్తున్నాయి. ఒకటేంటి అన్నీ బాగున్నాయి మన మిద్దె తోటలో. రండి కిందకి వెళ్ళి సన్ డ్రాప్ ఎలా ఉందో ఏంటో దాన్ని జ్యూస్ చేసుకుందాం రండి. ఎంత ఆకుకూర, ఎన్ని ములక్కాయలండి. సన్ డ్రాప్ బుట్టలో పెడుతున్నా. ములక్కాయలు చూడండి, ఏ ములక్కాయ అండి. తింటే మన మిద్దె తోట ములక్కాయలే తినాలి, అంత టేస్ట్. కూరగాయలు కూడానండి, ఆకుకూరలు ఏంటి ఒకటేంటి అన్నీ అంత టేస్ట్ ఉంటాయి. కిందకి వెళ్దాం రండి. కిందకి వెళ్ళి మన సన్ డ్రాప్ గురించి చూద్దాం. ఇది నేను సప్తగిరి నర్సరీలో తీసుకున్నాను సన్ డ్రాప్.
వాసన ఎట్లా ఉందంటే మనకి ఒక రకమైన ఆరోమా బాగుంది స్మెల్. తాటికాయ పండితే నేను చెప్పలేకపోతున్నాను ఈ స్మెల్ మట్టుకి. ఇదిగోండి పైన తీస్తున్నాను. మామిడికాయ రంగు అబ్బో భలే ఉందండి కలర్ చూస్తానికి. దీంట్లో పెడతాను. వేస్ట్ ప్లేట్ తేలేదు నేను. మీకు చూపించాలి కదా, మన మిద్దె తోటలో కొత్త రకం పండు వచ్చింది కదా, నాతో పాటు మీరు ఎంజాయ్ చేస్తారు. మా పాతిమ అంది పద్మమ్మ అంటే ఇదిగోండి నిన్న ఇట్లా ఉంది, ఆ పొద్దునికి అట్ట పండిపోయింది, అందుకే ఆ కాయ కూడా కోసేసుకున్నాను నేను. ఎంత బాగుందో చూడండి అసలు ఈ కాయ కూడా. ఇదిగోండి ఇదండి తీద్దాం. ఇట్లా తొనలుగా ఉన్నాయి. చేతులు కడుక్కున్నానండి వచ్చి. నేను ఎప్పుడు విత్తనాలు ఉన్నాయండి, చాలా విత్తనాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. మొక్కలు వస్తాయి అనుకుంటా ఈ పెడితే. ఇగోండి 5 విత్తనాలు వచ్చినాయి. ఇట్లా రండి దగ్గరికి. ఇట్లా వచ్చినాయి విత్తనాలు. ఇక్కడ పెడదాం, పెట్టి ఎండబెట్టుకుని చూద్దాం. పల్పు ఇట్లా వచ్చింది, మ్యాంగో పల్పు లాగా వచ్చింది. ఇదిగోండి గ్లాసులో షుగరు స్పూన్ వేసాను. ఈ నీళ్ళు వేసి దీంట్లో వడకట్టి చేస్తాను. పంచదార కరుగుదానికి తిప్పుతున్నానండి. ఈ పల్పు కొంచెం వచ్చింది. ఈ పల్పు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. తీసేసినాక పులుపు లేదు. విత్తనం ఎట్లా ఉందో చూస్తా. బాగా పుల్లగా ఉంది పల్పు అయితే. పల్పు పుల్లగా ఉంది. జ్యూస్ ఏమో సేమ్ ఇదేనండి, మన ఫ్యాషన్ ఫ్రూట్ లాగా అనిపించింది నాకు చూస్తున్నా. టేస్ట్ బాగుంది టేస్ట్. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సన్ డ్రాప్ ట్రీ కూడా, మన ప్లాంట్ కూడా పెట్టుకోండి, హ్యాపీగా పండించుకోండి. పంపర్ పనస కోసి చూపించమన్నారు. ఇప్పటికే లెంగ్తీ అయిపోయింది, ఇంకో వీడియోలో చూపిస్తాను. వాళ్ళ కోసిన కూరగాయలు. ఇంకా పుదీనా కూడా కోయలేదు, టైం అయిపోయిందని. చూసారా డిప్పడు వచ్చింది. చుక్కకూర, తోటకూర, పాలకూర, ఈ 3 కలిపేసి ఫ్రై చేసేస్తాను. సూపర్గా ఉంటుంది అసలు. టేస్ట్ అయితే అదుర్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.